శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలం సబ్ రిజిస్టర్ కార్యాలయం నందు జనార్దన్ రెడ్డి రైతు తనకున్న పొలం మార్టిగేజ్ చేసి రద్దు కొరకు 3,600 రూపాయలు సబ్ రిజిస్టర్ కార్యాలయంలోని గుమాస్తాకు లంచమిచ్చి సుమారు 20 రోజులు కావస్తున్న మార్టిగేజ్ రద్దు చేయకపోగా మరింత లంచం కావాలని డిమాండ్ చేయడంతో నేరుగా ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డికి బాధితుడు ఫోన్ చేసిన 15 నిమిషాల వ్యవధిలోని కార్యాలయం చేరుకుని సబ్ రిజిస్టర్ సుధాకర్ ను నిలదీసి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ కు అప్పటికప్పుడే చరవాణిలో బొజ్జల సుధీర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. తమ ప్రభుత్వ పాలనలో అవినీతి అక్రమాలకు లంచగొండికి స్థానం లేదంటూ ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఇప్పుడు బ్యాంక్ మార్కెట్ రద్దు చేసుకున్న వాళ్ళు సార్ సుబ్బయ్య దగ్గర 3,400 ఇచ్చారు సార్. నిన్న కూడా కొడవ సార్ మార్కెట్ డబ్బులు సార్. ఈ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మన మంత్రి గారు ముఖ్యమంత్రి చెప్పినట్టు ఎక్కువ చేయాలి సార్. ఒక బోర్డు పెట్టాలా, దేనికి ఎంత బిల్లు కట్టాలా, దేనికి ఎంత ఇచ్చేయాలా, పెట్టండి కానీ రైతులు బాగుపడాలి సార్. చాలా హింస పెడతారు సార్. మొన్న కూడా ఒక రైతు 16 లక్షలు కట్టిపోయినాడు. తిరుపతి నుంచి రిజిస్ట్రేషన్ 16 లక్షలు కట్టారు. బిఎన్ కట్టి రిజిస్ట్రేషన్. వాట్ ఈస్ హ్యాపెనింగ్? నాకు నీ గురించి దగ్గర ఇప్పటికి 30 కంప్లైంట్ వచ్చినాయి. ఇక నేను రైతు ఫోన్ చేసి వచ్చినాయి ఇక్కడ. ఇప్పుడు ఈయనకి చిన్న సింపుల్ క్యాన్సిలేషన్ ఇప్పటికి 20 ఎంత రోజులు తిరుగుతున్నావు? 16 రోజులు తిరుగుతున్నావు. డబ్బులు ఇచ్చినావు. అండ్ ఆల్సో వై నాకే నేను వచ్చిన నా పేరు వాడుతున్నాను. వీడికి ఎంత పర్సెంటేజ్ ఎమ్మెల్యేకి నాకు వచ్చిన పర్సెంటేజ్ గివింగ్ మనీ. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఆఫీస్? నా పేరు వాడుకుంటూ తీసుకుంటారా? మరేం ఇంకా అర్థం కాదు. తమాషా ఉంది నీకు. అరే వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? అది కాదు సార్, మేము కట్టేస్తే 50 ఎకరాలు ఒక దాంట్లో రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. ఇప్పుడు చేయమంటే దాంట్లో 1% ఉంటుంది కదా, చేయాలి కదా. 50 ఎకరాలు అయిపోయింది, రిజిస్ట్రేషన్ అయిపోయింది, డాక్యుమెంట్ ఎంత మోసం సరేనండి. సార్ 3,400 ఇచ్చాను సార్. రద్దు చేసేదానికి డబ్బు లేదు. రద్దు చేసేదానికి చాలా ఉందా? Tottambedu sub-register office. I have been getting number of complaints against this sub-register or people who are working here that corruption is high and they are using my name. నా పేరు వాడి వీళ్ళు లంచాలు తీసుకోవడము. నాకు దగ్గర మనిషి పెద్ద డైరెక్టర్ కూడా ఇక్కడికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సింది పోయి తిరుపతి రిజిస్ట్రేషన్. ఏందా నువ్వు ఎందుకు అక్కడ రిజిస్ట్రేషన్ చేస్తున్నావు అంటే ఇక్కడ లంచాలు అడిగారు, మీ పేరు చెప్పి మళ్ళీ మీ పేరు చెప్తే అడిగారు కాబట్టి మోవాట వేసిందన్న అందుకోసం తిరుపతి పోయి చేస్తున్నాడు. ఇప్పుడు ఈ రకంగా చేస్తే వాట్ ఈస్ ద సినారియో? ఇక్కడ వచ్చి నాకు 2 రైతులు ఫోన్ చేశాను. 2 రైతులు ఫోన్ చేసుకుని ఇప్పుడు నాకు చెప్పి డబ్బులు అడుగుతున్నాను సార్, నేను కట్టాను, ప్రాపర్ చెక్ చేయండి, మళ్ళీ వెరిఫై చేయండి. ఇక్కడ సుబ్బు అని అతను కూడా ఒక అబ్బాయి ఉన్నాడు, వీళ్ళు ఏజెంట్ పెట్టుకుని స్టోర్ చేస్తాడు. సస్పెండెడ్ ఫెలో, రైటర్ సుబ్బు సస్పెండ్. నేను బ్యాంక్ లోన్ పెట్టినాను, దాన్ని రద్దు చేయమనేసి వాళ్ళు బ్యాంక్ వాళ్ళు చెప్పారు. రద్దు చేసానికి వచ్చాను, ఓటైతే తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ సుబ్బనైనా దానికి రద్దుకు డబ్బులు ఇవ్వలేదంట, మార్కెట్కి డబ్బులు ఇవ్వలేదంట. కానీ 3,500 అవుతుందంటే 3,400 ఇచ్చాను. ఆయన పట్టించుకోరా, రోజు తిరుగుతూనే ఉన్నాము. కానీ ఏ డిపార్ట్మెంట్ ఇంత డిపార్ట్మెంట్ మేడం అంటే బాగుంటుంది, తీసుకెట్టుకుని వారం రోజులు పనిరా ఉంటుంది. నాకెందుకు డబ్బులు ఇచ్చేస్తారు, వారం రోజులు తీసుకురా.
ఏమైంది పరిస్థితి? ఎందుకంటే నేను ఎమ్మెల్యే గారికి చెప్పాను. ఎమ్మెల్యే మంచి హృదయంతో వాళ్ళ తాతగారు కూడా అంతే. వాళ్ళ తాతగారికి ఇండిపెండెంట్ చేసినప్పుడు నేను పనిచేసిన, నా చిన్నతనంలో చదువుకున్న రోజు ఆ గురుత్వంతో ఈయనకు ఉంది కాబట్టి ఇమ్మీడియట్గా వచ్చాడు యాక్షన్. ఈ విధంగా చేయగలిగితే ఆయన జీవితాంతం చచ్చిపోయేంత వరకు ఆయన ఎమ్మెల్యేగానే ఉంటాడు. ఎక్స్వీఆర్ఓ తాతగారికి ఇండిపెండెంట్ చేసి ఒకటాన్ని పనిచేశాను. ఇప్పుడు కూడా సార్గా పనిచేశాను. నాకు బ్యాంకులో పెట్టిన మార్టిగేజ్ పొలాన్ని రద్దు చేసుకున్నది 1వ తేదీని కింద మాటలు తిప్పిస్తుంది. నా వెనక నా మనలు వచ్చి వాళ్ళ మిగతాలు చేస్తున్నారు. వాళ్ళు అడిగిందని ఇస్తుంది, నేను పట్టించుకోకపోయి ఆయన నిన్న సబ్ రిజిస్టర్ వచ్చి గోవకు వస్తాడు, మధ్య కొట్టం వస్తాడు. ఆయన నేనేం చేయాలా? నాకు వాళ్ళ తాతగారి అనుభవం ఉంది కాబట్టి ఆయనకి నేను ఫోన్ చేశాను. సార్తో కూడా మా వాళ్ళంతా కూడా ఉన్నారు. కానీ న్యాయం జరగాల. ఏ పనికి ఎక్కడ ఎంత లంచము ఎంత తీస్తున్నారో ఒక బిల్ పెట్టి అక్కడ వేశారు సార్. ఎవరో మోసం చేశారని అక్కడ రిజిస్టర్ చేశారు బోర్డు. మీరు ఒప్పుకోకపోతే మోసం జరుగుతుందా? రైతు చేసుకోగలుగుతాడా? ఇంకొకటి చేసుకో. అక్కడ మాత్రం బోర్డు వేశారు. వీటికి తెలియదా నీకు? ఎంత చేస్తున్నావు, ఎంత పడుతున్నావు, ఒక లంచం ఎంత, ఒక మార్టిగేజ్కి ఎంత, రద్దుకి ఎంత, రిజిస్టర్కి ఎంత, ఒక కన్వర్షన్కి ఎంత. ఒక రైతు చెప్తాడు కన్వర్షన్ 30,000 చందా కట్టుకొని 70,000 లంచం తీసుకున్నాడు. వీటి ఏమొస్తున్నాను నిన్న ఈ వారం రోజులు నాకు అనుభవం తెలుస్తున్నది. అందుకనే సార్ ఫోన్ చేసిన. న్యాయం చేస్తాడు సార్. వాడు తాత పవర్ ఉంది, ఆయన మాట చెప్తే తప్పేవాడు కాదు. అది ఉంది కాబట్టి నేను విన్నాను కాబట్టి ఫోన్ చేశా. కరెక్ట్గా వచ్చాడు, చర్యలు తీసుకుంటాడు, బాగా జరుగుతుందని నేను ఒప్పుకుంటాను సార్. చాలా సంతోషం. వాళ్ళ తాతగారు కూడా ఫోన్ చేసి ఇమ్మీడియట్ గా దొరికితే అందరూ వచ్చేసేవాళ్ళు. ఆ తాతగారు వచ్చి పరిష్కారం చేసేవాళ్ళు. వాడు ఊరుకుని పోతే నాయన మన ఉద్యోగాలతో మనం సద్గుణం పోతాం అనేవాడు. చాలా సద్గుణం ఉంటుంది. సరే సార్, థ్యాంక్ యూ సార్. 20 రోజుల నుంచి సబ్ రిజిస్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాను. మా పని కావటం లేదు. లంచం కూడా ఇచ్చా, 3,400 రూపాయలు లంచం ఇచ్చాను, అయినా పని కావటం లేదు. తిప్పుకుంటున్నాడు. నేను మా నాయనకి మా తాత అందరూ తెలుసు. అన్న నువ్వు గెలిచిన తర్వాత ఇదే ధర్మా అని చెప్పి ఫోన్ చేసినాడు. ఇదే రకంగా నాకు 2-3 దగ్గర నుంచి మళ్ళీ ఫోన్లు వచ్చినాయి. సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ఎమ్మెల్యేకి పర్సంటేజ్ ఇవ్వాలని, లేకుంటే ఇంకోటి డబ్బులు ఇవ్వాలని చెప్పి, పైన మంత్రికి డబ్బులు ఇవ్వాలని చెప్పి ఇవన్నీ డబ్బులు దొబ్బే వ్యవహారాలట. తప్పకుండా ఈ సబ్ రిజిస్టార్ మీద చర్యలు తీసుకుంటాం. అండ్ ఆల్సో ఎవరైతే ఏజెంట్స్ ఉన్నామో వాళ్ళు 100% సస్పెండ్ చేస్తాం. ఎవరిని కూడా స్పేర్ చేసేది లేదు. మేము ప్రజలను కూడా కోరేది ఒకటే, ఇన్ కేస్ ఎక్కడన్నా సరే సబ్ రిజిస్టర్ ఆఫీసర్ కానీ ఎంఆర్ఓ ఆఫీసర్ కానీ ఎక్కడ పోలీస్ స్టేషన్ కానీ డబ్బులు అడిగి పబ్లిక్ ఇబ్బంది పెడితే డైరెక్ట్ గా ఎమ్మెల్యే ఫోన్ చేయండి, నేనే స్టేషన్కి వస్తా, నేనే సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వస్తా. ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే ఇది పాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదు, లంచగొండ ప్రభుత్వం కాదు. ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, ఇది లోకేష్ గారి ప్రభుత్వం. తప్పకుండా ఇవన్నీ కూడా హానెస్టీకి మారిపోయారు చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ కూడా మేము వైట్ కాలర్ జాబ్ చేసినట్టు నీట్గా పని చేసుకుంటా పోతుంటే వీళ్ళు డబ్బులు లంచాలు దొబ్బే పనిలో ఉంటే వాళ్ళ వల్ల మాకు చెడ్డ పేరు వస్తాం. ఎక్కడ మేము ఎవరి దగ్గర 1 రూపాయి ఆశించకుండా చేసి ఆదకుండా మా కష్టాల్లో ఉన్నా మా అప్పుల్లో ఉన్నా సరే ఎవరి దగ్గర ఆశించుకుంటూ కష్టపడి పనిచేస్తుంటే ఇలాంటి ఎదవల వల్ల మాకు చెడ్డ పేరు వస్తాం. తప్పకుండా మేము ఈరోజు ప్రభుత్వం తరఫున లెటర్ పెడతా ఉన్నా, ఏదైనా సస్పెండ్ చేయమని చెప్పి. ఇక సుబ్బు అని చెప్పి ఇంకోటి ఉన్నారంట ఏజెంట్, అతను కూడా ఏజెంట్ లోపలేమన్నాడికి ఏజెంట్ కి అది కూడా ఇప్పుడే ఎంక్వైరీ. డెఫినెట్ గా ఇతని మీద చర్యలు ఉంటాయి. ఇంకటి నుంచి నేను యాజ్ ఎమ్మెల్యే చెప్తా ఉన్నాను, అంతమంది నన్ను ఎన్నుకున్నారు. ఎక్కడైనా సరే లంచగొండి కార్యక్రమం కానీ కామన్ పబ్లిక్ ఇబ్బంది పడితే డెఫినెట్ గా మీకు టోల్ ఫ్రీ నెంబర్స్ ఇస్తున్నాం, లేదా నాకు డైరెక్ట్ గా ఫోన్ చేయండి. వీ విల్ టేక్ యాక్షన్ అగైన్స్ హూమ్ సో ఎవర్, ఎవరన్నా కావచ్చు, ఎంత పెద్ద కావచ్చు, డెఫినెట్ గా అతని మీద యాక్షన్ ఉంటుంది. ఇది తెలియజేసుకుంటూ ఇది కాలాస్త్రం జరిగింది. నేను డైరెక్ట్ గా వచ్చిన ఇదే రకంగా అందరు ఎమ్మెల్యేస్ కోరుతా ఉన్నా, ఎక్కడైనా సరే సబ్ రిజిస్టార్లు కానీ ఎక్కడ ఇబ్బంది పడేటంటే డైరెక్ట్ గా ఎమ్మెల్యేలు పోవాలా, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ జై హింద్, జై జగన్.